స్వామి నేను ఆయనని ఇన్స్టాగ్రామ్లో చూసిన ఆయన నాకు మస్తు నచ్చిండు నీకైనా నచ్చితే ఆయన కూడా నన్ను నచ్చి మా ఇద్దరికి పెళ్లి సెట్ అయ్యేలాగా చూడు స్వామి పిల్లగానే నచ్చిరు ఆంటీ మీ ఇంట్లో నైటీ ఉందా నైటీయా నైటీలో పెళ్లి చూపులు మంచిగా ఉండదేమో కరెక్టే ఆంటీ కానీ వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళ ఫంక్షన్లకి అన్నీ అలంకరించుకొని అందంగా రెడీ అవుతారు కట్టుకున్న మొగన్ కోసం ఎప్పుడైనా రెడీ అవుతారా మీ ఆడళ్ళు మనం ఆడపిల్లలం కదా కొంచెం ఓపిక పట్టుకోవాలి మాట్లాడితే ఆడపిల్ల 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 అంటవేందమ్మా అరే నానా వాళ్ళ కట్నం మహా అంటే 10 లక్షలు 15 లక్షలే పోతారు అదే ఫ్లాటు 1,25 లక్షలనేట ఏమయ్యా వాళ్ళ ఇంటికి చేరే ముందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు మన బిడ్డకు వాళ్ళ కొడుకు నచ్చలేదని నేను పెళ్ళి అంటూ వేసుకుంటే ఆడనే వేసుకుంటేనే లేకపోతే నేను పెళ్ళే వేసుకోను మా కొడుకు నచ్చినాడు చేసుకుంటాడు పిల్ల మధ్యలో నీకేంది పిల్ల నచ్చిందో పిల్ల తెచ్చే కట్నం నచ్చిందో అంత కనబడతాను తీవదినా అమ్మా అమ్మాయిని తీసుకురండి అమ్మా పెళ్లి షాపింగ్కి మొత్తం నైటీలే కొనుక్కున్నా ఒక్కటే చీర కొనుక్కున్నా అది కూడా నాకు నచ్చినప్పుడే కట్టుకుంటా నువ్వు పెళ్లి కానీ మర్యాదగా చెప్తానా నవ్వుకుంటా వంపురి లేకపోతే నీ బిడ్డ ఈయనే ఉంటది నా మొబైల్ మాట్లాడడానికి నీకు ఎంతో ధైర్యంరా ఇప్పటిదాకా వీళ్ళాట చూపించిరు రేపటి నుంచి నా ఆట చూపిస్తా ఏంది ఇది రేపటి నుంచి నీ కోడలు నైటీలో కనబడ్డదనుకో కొత్తగా నైటీ చట్టం తీసుకొచ్చి కేసు పెట్టేసి మీ ముగ్గురిని బొక్కలేస్తా ఇగో అత్తమ్మ నన్ను ఏమన్నాను పడతా కానీ మా అమ్మ నాన్నంటే అస్సలు పడేది లేదు మీ అమ్మాయి అనగానే రోషం పుట్టుకొస్తుంది వాళ్ళు చేసిన పని ఏమైనా చక్కగా ఉందా కట్నం తెత్తనే ఇక్కడ ఉండాలి లేకుంటే అక్కడనే ఉండాలి నడు ఇగో నీకు వారం రోజులు టైం ఇస్తాను ఇత్తవా 50 లక్షలు ఇయ్యరు లేకపోతే 2 ప్లాట్లు ఇయ్యరు లేదంటే నీ బిడ్డ నీ ఇంటిగానే ఉంచుకోరు నీ బిడ్డ కంటే అందగత్తాను నా కొడుకు ఎత్తా నడువురా మేడం నా బతుకు ఆగమైపోయింది 50 లక్షలు కట్నం తీసుకురాకపోతే అలా కొడుకు ఇంకా పెళ్లి చేస్తానంట నేను చచ్చిపోతా మేడం నేను చచ్చిపోను బతుక చాలమ్మా ఇన్ని రోజులు మీరు నా కోసం చేసిన త్యాగం చాలు ఒకే ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి అన్న చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా కోసం మీరు ఏం చేసిర్రు అరే ఆడు పోతాడని నన్ను కొడతానేంది మా అమ్మ కూడా ఆ రోజు కావాలని మాట్లాడలేదు కావ్య కావాలని అన్నా